ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతిచ్చారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు గవర్నర్ అనుమతి లేఖను ఏసీబీకి సీఎస్ పంపించారు. మరోవైపు ఈ కార్ రేసింగ్ అక్రమాల దర్యాప్తునకు గవర్నర్ అనుమతిపై కేటీఆర్ స్పందించారు. స్కామ్లపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని కాంగ్రెస్ కు సవాల్ చేశారు కేటీఆర్. ఈ ఫార్ములా కేసుపై అసెంబ్లీలోనే సమాధానం చెబుతానని అన్నారు. మొగాడు అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉంది. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. నిజంగానే మొగాడు అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉంది. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు.